శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసము ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉన్నది. ఈ ఆగస్టు మాసంలో గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు నుండి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 5 ఆగస్టు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 5 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22 నుండి మాసాంతం వరకు కూడాను సింహరాశిలో సంచరిస్తున్నాడు. గురువు కర్కాటక రాశి అయినటువంటి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతోంది. శుక్రుడు 1వ తారీఖు నుండి కన్యా రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తూ ఉన్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 9 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ ఆగస్టు మాసంలో అనే విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో ముఖ్యంగా పురుషులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 17వ తారీఖు వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము. తదనంతరం 7వ స్థానంలోకి వెళుతున్నాడు. ఇది కొంత ప్రతికూలంగా ఉంటుంది. కుజుడు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 5, 6, 7 స్థానాలలో అనుకూలమైనటువంటి సంచారాన్ని చేస్తున్నాడు. గురువు 6వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 8వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శని 2వ స్థానంలో ఏలినాటి శని ప్రతికూలంగా ఉన్నాడు. రాహు జన్మస్థానం, కేతువు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. కనుక కుంభరాశి వారికి ఓవరాల్గా చూసినట్టయితే గ్రహస్థితి ఎక్కువ గ్రహాలు ప్రతికూలమైనటువంటి స్థానాల్లో సంచరిస్తున్నారు. కనుక 55% అనుకూలత కనబడుతుంది. ఇక ఫలితాల పరంగా మనం చూసినట్టయితే జన్మస్థానం లోపల రాహు సంచరిస్తున్నాడు. కనుక మీ లోపల భయము, ఆందోళన, ఒక అయోమయమైనటువంటి స్థితిని కల్పిస్తాడు జన్మస్థానంలో రాహు. గనుక మీరు భయభ్రాంతులకు గురి కాకుండా ఏకాగ్రతతో మీరు పనులు చేయడము చాలా అవసరము. కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ రాహు మూలకంగా కలిగేటువంటి ఒక భ్రాంతి దూరం అవుతుంది. ఇకపోతే తొందరపాటుతో నిర్ణయాలు మటుకు తీసుకోకండి. రాహు యొక్క కారకత్వం ఏంటంటే మిమ్మల్ని ఏదో రకంగా తొందరపడి నిర్ణయాలు మీ చేత తీసుకునేటట్టుగా కల్పిస్తాడు. దాన్ని మీరు ఓవర్కమ్ చేయాలి అని అంటే ఆలోచించి ఏకాగ్రతతో 1కి 4 సార్లు ఆలోచించడం చాలా అవసరము. ఇక 17వ తారీఖు వరకు సూర్యుడి యొక్క అనుకూలత ఉంది. పోటీ పరీక్షల కొరకై ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు మొదటి 2 వారాలు బాగా అనుకూలిస్తాయి. ఇక కష్టానికి తగిన ఫలితము ఉండకపోవడంతో కొంత మీరు నిరాశకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. 6వ స్థానంలో గురువు యొక్క సంచారము అంటే ఆలస్యంగా ఫలితాలను ఇస్తాడు. ఇకపోతే 5వ స్థానంలో కుజుడు, తద్వారా ఏమవుతుంది, మీ లోపల ఒక రకమైనటువంటి క్రియేటివిటీని ఇస్తాడు మీకు.
అంటే ఆ విషయం గురించి పూర్తి అవగాహనను ఇస్తాడు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో తదనుగుణంగా మనం పొందేటువంటి ఫలితాలలో మటుకు అనుకూలత ఉండదు. అది కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవడం అవసరము. విద్యార్థులకు ముఖ్యంగా ఏకాగ్రత ఈ మాసం లోపల చాలా అవసరం. కష్టపడి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మంచి ఫలితాలను పొందుతారు. ఇక ప్రేమ వ్యవహారాలలో మట్టుకు జాగ్రత్తలు వహించాలి. రాహువు, అంగారకుడు ఇలాంటి అన్ని గ్రహాలు కూడాను కొంత ప్రతికూలత ఉన్నాయి గనక అది కొంత వికటించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సంతానం కొరకై ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఓపికతో ఉండడం చాలా మంచిది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ను ఓవర్లుక్ చేయకుండా ఉండడం చాలా మంచిది. అధికారులతో అన్యోన్యంగా ఉండడము, అధికారులు చెప్పినటువంటి పనులకు మీరు సమయం లోపల వాటిని పూర్తి చేయడము, ఇలాంటివి చేసినట్టయితే కొన్ని విషయాలను, కొంత ప్రతికూలతను మీరు ఓవర్లుక్ చేసేటువంటి, అధిగమించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక ప్రైవేటు ఉద్యోగుల విషయం ఆలోచించినట్టయితే వాళ్లకు వర్క్ లోడ్ బాగా పెరిగే అవకాశం ఉంది ఈ మాసం లోపల. ఉద్యోగ ప్రయత్నాల కొరకై ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి వాళ్లకు మట్టుకు కొంత బాగానే ఉంటుంది, కొంత తృప్తి ఉంటుంది. ఇంటర్వ్యూలను మంచి సమయం లోపల నేను అనుకూలంగా ఫేస్ చేశాను అనేటువంటి ఒక మంచి భావన మీ లోపల కలుగుతుంది. అయితే దానికి ప్రపోర్షనల్గా ఫలితము ఉండకపోయినప్పటికీ నేను ఉద్యోగం కొరకై ప్రయత్నాన్ని నా లెవెల్లో నేను బాగా చేస్తున్నాను అనేటువంటి ఒక సంతృప్తి మీ లోపల కలుగుతుంది. ఇక వ్యాపారంలో చేతిలో ఉన్నటువంటి వ్యాపారము బాగానే కొనసాగుతుంది. అయినప్పటికీ మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యంపై మటుకు చాలా శ్రద్ధ చూపాలి. భాగస్వామితో అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా, అంటే భర్త భార్యతో, భార్య భర్తతో మీరు సంతృప్తిగా మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడకుండా మీరు ఉండడము చాలా అవసరము. కోర్టు వ్యవహారాలలో ఆలస్యంగానైనప్పటికీ మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులపై మనస్సు నిలపండి. తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు కొరకై చూడకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కొరకై మీరు ఆలోచించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. విదేశంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు మట్టుకు కొంత స్థిరత్వం కనబడుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లిమిటెడ్గా ఉన్నాయి ఈ మాసం లోపల కనుక ఎవరో ఆత్మీయులు, బంధువులు, సోదరులు, స్నేహితులు సహాయం చేస్తారు అనేటువంటి ఒక భావన మీ లోపల పెట్టుకోకుండా మీ శక్తియుక్తులపై మనస్సు నిలిపి మీరు ప్రయత్నాలు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఓవరాల్గా చూసినట్టయితే కుంభరాశి వారికి ఈ మాసంలో సహనం చాలా అవసరము. సహనాన్ని మీరు పాటించినట్టయితే మంచి ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము చాలా ముఖ్యం. ఆ గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉండడము, గోచార రీత్యా మనకు ప్రతికూల స్థానాలలో సంచరించడము, ఇది ఒక్కటే పూర్తి ఫలితాలను నిర్ణయించకపోయినప్పటికీ చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. మనస్సే అన్నిటికీ కూడాను కారకం. మనము భావిస్తే ఒక విషయము మంచి అనిపిస్తుంది, మన భావన వారిపై విపరీతంగా ఉన్నట్టయితే అది విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మనస్సు చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది గనక చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థితిలో ఉన్నారు అనేదే మనం ప్రధానంగా గోచారంలో చూస్తుంటాం. అయితే ఇదే కాకుండా
జన్మ సమయం లోపల ఉన్నటువంటి గ్రహస్థితిని కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ జన్మ సమయంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, మిత్రస్థానాలలో, శత్రుస్థానాలలో, సమస్థానాలలో ఉన్నారా? ఈ ముఖ్యమైనటువంటి గ్రహము సంచరిస్తున్నటువంటి రాశి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పుట్టిన సమయం లోపల అష్టక వర్గులో అధికమైనటువంటి పాయింట్స్ను కలిగి ఉన్నట్టయితే మనకు కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ను మనము లెక్కలోకి తీసుకొని ఫలితాలను నిర్ణయించడము అనేటువంటిది శాస్త్రబద్ధం. కాబట్టి గోచార ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ముఖ్యంగా గురువు విషయమై ఆలోచించినట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకుంటే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు. జన్మతో మనకు అన్నీ నేర్పినటువంటి వాళ్ళు ప్రప్రథమంగా తల్లిదండ్రులు. కాబట్టి వాళ్లకు సపర్యలు చేయడము, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయమై మనము మనస్సు నిలపడము, బాగోగులను చూసుకోవడము, ఇవి చాలా ప్రధానమైనటువంటిది. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి, ఆంజనేయ స్వామిని కొలవండి, శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేయండి. దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అందులో ఉన్నటువంటి 7 శ్లోకాలను మీరు ప్రతినిత్యము కూడాను చదవడం మూలకంగా భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దూరమైపోయి మీకు విజయము చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని మీకు ఆ అమ్మవారు మీ లోపల నెలకొల్పుతారు. కాబట్టి అది చేయండి. గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఇలా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యము భగవంతుణ్ణి సందర్శించుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, స్తోత్ర పారాయణాలు చేయడము. తద్వారా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావము తగ్గుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. దీన్ని మీరు ఆచరించండి. శుభం.